మంత్రి గులాబీ ఎమ్మెల్యేల మధ్య ఇసుక దోస్తి వారే వా అంటే వార్తలు మంచిగానే వస్తాయి అంటే వాస్తవమే మళ్ళీ రాయరు ఇద్దరు కలిసి జోరుగా దందా ఇష్టానుసారంగా అక్రమ మైనింగ్ ఆన్లైన్ బుకింగ్ లేకుండానే లోడింగ్ అటువైపు కన్నెత్తి చూడని అధికారులు ప్రభుత్వానికి అందిన నివేదిక మరింత లోతుగా ఇంటెలిజెన్స్ ఆరా ఈయన ఎవరు ఏ మంత్రినే ఏమో ఏ అయితే ఇసిరు చార్జీపీటీ వాడి సహజంగా అధికార ప్రతిపక్ష పార్టీ లీడర్ల మధ్య రాజకీయ వైరం ఉంటుంది ఒకరిపై మరొకరు పట్టు సాధించేందుకు అనుక్షణం ప్రయత్నిస్తుంటారు కానీ ఉత్తర తెలంగాణలో మాత్రం భిన్నమైన పరిస్థితులు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది ఓ మంత్రి నిత్యం వివాదాల్లో ఇరుక్కునే ఓ గులాబీ ఎమ్మెల్యే మధ్య మంచి స్నేహం కుదిరిందని ఆ స్నేహం కాస్త ఇప్పుడు ఇద్దరు కలిసి బిజినెస్ చేసే స్థాయికి వెళ్ళినట్టు చర్చ జరుగుతున్నది వ్యాపారం చేస్తే తప్పులేదు కానీ ఇరువురు కలిసి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ విషయం ఈ నోట చివరికి ప్రభుత్వ పెద్దల వద్దకు వెళ్ళినట్లు తెలుస్తున్నది ఇద్దరి టార్గెట్ ఒకటేనట సదరు మంత్రి ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే లక్ష్యం ఒకటే అవడంతో ఇద్దరు పార్టీలకు అతీతంగా ఒకటయ్యారు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నా నుండి ప్రకారం చెట్టాపట్టలు వేసుకొని వ్యాపారం చేస్తున్నట్లు అక్కడ ప్రచారం జరుగుతున్నది ముందుగా గులాబీ ఎమ్మెల్యే కొంతకాలం సొంతంగానే అక్రమ ఇసుక వ్యాపారం చేశారు అధికారులు పదే అడ్డుకోవడంతో చివరికి ఓ నిర్ణయానికి వచ్చిన ఎమ్మెల్యే కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఆ ప్రాంతానికి చెందిన మంత్రికి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తున్నది తన వ్యాపారానికి సహకరిస్తే లాభంలో వాటా ఇస్తానని ప్రపోజల్ పెట్టగా సదరు మంత్రి అందుకు ఒప్పుకున్నట్లు సమాచారం దీంతో ప్రస్తుతం ఇద్దరు కలిసి పెద్ద ఎత్తున అక్రమ ఇసుక వ్యాపారం చేస్తున్నట్లు గుడ్ జాబ్ ఇద్దరు కీప్ ఇట్ అప్ అటువైపునకు వెళ్ళని అధికారులు గులాబీ ఎమ్మెల్యే అనుచరులు అక్రమ ఇసుక వ్యాపారం చేస్తున్నప్పుడు అడ్డుకున్న స్థానిక అధికారులు ఓ రోజు సదరు మంత్రి అనుచరుల నుంచి ఫోన్ వచ్చినట్టు తెలిసింది ఆ ఫోన్లో మాట్లాడిన వ్యక్తి తాను ఫలానా మంత్రి తరపున మాట్లాడుతున్నానని చెప్పి ఇసుక లారీల జోలికి వెళ్ళొద్దని చెప్పినట్లు సమాచారం ఆ అనుచరుడు చెప్పింది నిజమా కాదా అని క్రాస్ చెక్ చేసుకున్న అధికారులు మంత్రి ఆదేశాలు ఉన్నమాట వాస్తవమే అని నిర్ధారణకు వచ్చినట్లు ఆ ప్రాంత అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది పదివెట్టిగా అప్పటి నుంచి వీళ్ళిద్దరికి దోస్తీ జరుగుతుంది వాస్తవంగా ఎమ్మెల్యేలకు మంత్రులకు ఈ అక్రమ దోస్తాన్లు ఉంటాయి కానీ ఎక్కడని రాయరు రాసిన వార్త కరెక్టే కానీ అక్రమ దోస్తాన్ అంటే మళ్ళీ వేరే పోతుంది అక్రమ సంపాదన గదే అనుకుంటా పైనది గిది ఇగో మళ్ళీ ఈడో ఫోటో ఆ ఏరియాలో తిరిగే ఇసుక లారీలను పోలీసు మైనింగ్ రెవెన్యూ ట్రాన్స్పోర్ట్ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది దీంతో ఆ ప్రాంత ఇసుక వ్యాపారం యథేచ్ఛగా జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది అందు గురించే నాయన ప్రతి వ్యవస్థ కరెక్టెడ్ అయింది అని చెప్పడానికి ఒక నిదర్శనము ఎమ్మెల్యే ఇసుక రవాణా చేసినప్పుడు దాడులు చేసి సీజ్ చేసిన అధికారులు మంత్రి దగ్గర నుంచి ఫోన్ పోగానే మంత్రి వాట మంత్రికి పోతుంది ఎమ్మెల్యే వాట ఎమ్మెల్యేకి వస్తుంది అధికారుల వాట అధికారులకు వస్తే మీరెందుకు సైలెంట్గా ఉంటున్నారు అక్కడ ఆ జిల్లా కలెక్టర్ పనిచేస్తలేడా జిల్లా కలెక్టర్ అడుగులకు మడుగులొత్తుతున్నాడా ఆ జిల్లా ఎస్పీ ఏం చేస్తున్నాడు ఆ జిల్లా ఎస్పీ కూడా అడుగులకు మడుగులొత్తుతున్నాడా ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు ఈ బ్యూరోక్రాట్లందరూ ఎవరి కోసం పనిచేస్తున్నారు ఈ వ్యవస్థలన్నీ మొత్తం కరప్టెడ్ పేదోడు బువ్వ తిందామంటే బువ్వకు గతి లేదు కానీ పెద్దోడు మాత్రం అక్రమంగా రాత్రికి కోట్లు సంపాదించడానికి భారతదేశ వ్యవస్థలో చట్టాలు అట్లనే ఉన్నాయి కానీ చట్టాలు అందరికీ ఒకటే అని చెప్తా ఉంటారు మరి ఇదే చట్టం ఎమ్మెల్యేకి ఎందుకు వర్తించదు ఇదే చట్టం ఇప్పుడు ఈయన లారీలు పెట్టి ట్రాక్టర్లు పెట్టి కొడుతున్నాడు ఎమ్మెల్యే దగ్గరికి పోతలేరు మంత్రి అండదండలు ఉన్నాయి అదే ఒక సామాన్యుడి ఊర్లలో ట్రాక్టర్లు ఉంటే ఊర్లలో ఇసుక కొట్టుకుంటారు అందరూ అదే ఒక సామాన్యుడు పోయి ట్రాక్టర్లో ఇసుక తీసుకొస్తే ఆ ట్రాక్టర్ సీజ్ అవుతుంది ఆయన మీద కేసులు అవుతాయి ఓనర్ మీద కేసులు అవుతాయి మరి చట్టాలు ఎటువైనారా నాయన మీ ఇంట్లో ముడ్డిగడడానికి వచ్చినాయా చట్టాలు మళ్ళీ ప్రజల ముందు లేతే తెచ్చుకుంటారు ఇద్దరు లేదు ఆన్లైన్ బుకింగ్ లేకుండానే లోడింగ్ చేస్తున్నారట ఆన్లైన్ బుకింగ్ లేకుండానే ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున లారీలో ఇసుక లోడింగ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి ఆ విధంగా లోడింగ్ చేస్తున్నందుకు సహకరిస్తున్న అధికారులకు ప్రతిరోజు మామూలు ఇవ్వడంతో మౌనంగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి ఇంకా ప్రారంభం అవ్వని క్వారీల నుంచి సైతం ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్టు ఫిర్యాదులు ఉన్నాయి కొన్ని క్వారీల్లో ఇసుక లోడింగ్ కోసం ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న తర్వాత కూడా స్థానిక గుత్తేదారులు అదనంగా 2 నుంచి 3 వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయట
లోతుగా ఆరాధిస్తున్న నిఘా వర్గాలు. ఆ ఏరియాలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాలో మంత్రి గులాబీ ఎమ్మెల్యే ప్రమేయం ఉందని వచ్చిన ఆ ప్రాథమిక నివేదికపై నిఘా వర్గాలు మరింత లోతుగా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. నిజానికి మంత్రి ప్రమేయం ఉందా, మంత్రి పేరు చెప్పుకొని ఆ గులాబీ ఎమ్మెల్యేని ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నారా అనే కోణంలో ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నారు. మీకు భయం ఎందుకే దిశ? ఇప్పుడు ఆ ఎమ్మెల్యే కూడా మీకు తెలుసు కదా, ఆ ఎమ్మెల్యే అరే గాడిది కొడుక గులాబీ ఎమ్మెల్యే గీడు ఇసుకదంతా చేస్తున్నారని పేరెందుకు రాయను? ఆ మంత్రి అండదండలు ఉంటే ఏ జిల్లా మంత్రో ఆ జిల్లా పేరెందుకు రాయను? ఏదో మమ అనుకొని పైన పైన రాస్తే అయిపోయిందా? ఇలా పేరు ఉండదు, ఊరు ఉండదు, ఏది ఉండదు. ఓ జిల్లా లేదా, నియోజకవర్గం లేదా, కనీసం ఈ జిల్లా మంత్రి అంటే ఆ జిల్లాలో 3-4 ఉంటే ఒకరి మీద డౌట్ పడతారు. ఆ ఎమ్మెల్యే పేరు రాయకపోతే, మంత్రి పేరు రాయకపోతే వార్త రాస్తేవి. గట్స్ ఉండాలి వార్త రాయాలంటే. ఏంది ఇంత పెద్ద రాత్రివి, అలా పేరు లేదు, అత్తపత్త లేదా, ఇంత రాసి ఏం లాభం అంటున్నాం? జనాలు డైవర్షన్ చేయడానికి మైండ్ సెట్ని గుద్ది పడేయాలి. మీకు అంత గట్స్ ఉంటే ఎవిడెన్స్ తీసుకోవాలి, స్టింగ్ ఆపరేషన్ చేయాలి, మొత్తం ఫోటోలతో పాటు విజువల్స్ తీసుకోవాలి, వార్త రాయాలి. అప్పుడు కదా అథెంటికేషన్.